అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు పాలకూరతో ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ రైస్ ఐటమ్ ఇది. దీన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది పిల్లల లంచ్ బాక్స్లోకి ఎంతో బాగుంటుంది. అలాగే ఈ ఫ్రైడ్ రైస్ తయారీ కోసం కావలసిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న అన్నం 2 కప్పులు, పాలకూర 2 కట్టలు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అరకప్పు, ఉప్పు తగినంత, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, నెయ్యి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా 1 రెమ్మ, కొత్తిమీర 1 రెమ్మ, దాల్చిన చెక్కలు మీడియం సైజువి 2, లవంగాలు 2, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, బంగాళదుంపలు 2 మీడియం సైజ్వి, బంగాళదుంపలు ఉడికించుకోవడానికి తగినంత వాటర్, నూనె 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు కొన్ని ప్రిపరేషన్స్ అలాగే ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా అన్నాన్ని పొడి పొడిలాడేలాగా ఉడికించుకోవాలి. ఇలా రావాలంటే అన్నం ఉడికేటప్పుడు 1 టీ స్పూన్ నూనె వేసి ఉడికించుకుంటే అన్నం పొడి పొడిగా ఉడుకుతుంది. ఇప్పుడు పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే బంగాళదుంపల్ని పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. తొక్క తీసి కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని పొయ్యి మీద పెట్టి బాయిల్ చేయాలి. అందులో కొద్దిగా ఉప్పు వేయండి. వాటర్ మరుగుతుండగా మీరు కట్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంపల్ని నీళ్ళల్లో వేసి ఉడికించుకోవాలి. ఇవి 10 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే ఈ రైస్లో బంగాళదుంపలు కూడా వేస్తే బాగుంటుంది. ఈ విధంగా బంగాళదుంపలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిని పొయ్యి మీద పెట్టి వేడి చేయండి. అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి కరిగే వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత కొద్దిగా నూనె వేయండి. ఈ నెయ్యి నూనెలో చేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది. నూనె కాస్త వేడయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు అందులో దాల్చిన చెక్క అలాగే లవంగాలు వేసి కాస్త వేయించాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఈ రైస్ కోసం ఉల్లిపాయలు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు వేగుతున్న పోపులో వేయాలి. బంగాళదుంపలు కూడా వేసి దాదాపు 5 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు అందులో కొత్తిమీరని వేసుకోండి. కొత్తిమీరని తుంచుకొని వేసుకోండి. అలాగే పుదీనా కూడా తుంచి వేసుకోండి. ఈ విధంగా 2 వేసి మరి కాసేపు వేయించాలి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పాలకూరను వేసి వేయించాలి. ఈ పాలకూర బాగా వేగేంత వరకు తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి వేపాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే గరం మసాలా పొడి వేయండి. బాగా వేపండి. ఇప్పుడు చూసారు కదా, పాలకూర బాగా వేపింది. దాదాపు 7-8 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నాన్ని వేయాలి. అన్నం వేసి జాగ్రత్తగా కలుపుతూ వేపుకోవాలి. అన్నం కూడా ఈ పాలకూర మిశ్రమంలో కాసేపు వేగితే ఎంతో బాగుంటుంది.
ఉప్పు సరి చేసుకుని అవసరం అనుకుంటే ఇప్పుడే వేసుకోవచ్చు. జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్నం వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ వేపుకోవాలి. ఆఖరిగా కొద్దిగా మిరియాల పొడి చల్లుకోండి. కాస్త స్పైసీనెస్గా ఉండి ఎంతో బాగుంటుంది. ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి వేపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ పాలకూర ఫ్రైడ్ రైస్ పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. అలాగే హెల్తీ రెసిపీ కాబట్టి ఈ పాలక్ ఫ్రైడ్ రైస్ తరచుగా తయారు చేసుకోండి. ఎంతో ఈజీగా ఉండే పాలక్ ఫ్రైడ్ రైస్ మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఇది రైతాతో కానీ కూరతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. రెసిపీ టెక్స్ట్ కోసం attamativi.com చూడగలరు. ధన్యవాదములు.